Hey guys, welcome to Moose Books and Coffee. Beautiful endings, love edition. So, first of all, andarki happy Valentine's Day for my friends, family, and to my subscribers. Please subscribe for more best content. Thank you. ఎండింగ్స్ అంటేనే మనం హ్యాపీగా కోరుకుంటాం. హ్యాపీ ఎండింగ్స్, బిగినింగ్స్ ఒక జర్నీకి. సో ఈ లిస్ట్లో ఫ్యూ బెస్ట్ ఎండింగ్స్, హ్యాపీ లవ్ ఎండింగ్స్ని చూస్తున్నాం అనమాట. ఇది ర్యాంక్డ్ కాదు, 1 by 1 పెట్టడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. బికాస్ నేను లవ్ చేసే ఇందులో అట్లీస్ట్ ఒక 8 ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పాయిలర్స్ మరీ ఎక్కువ లేవు, బట్ కొన్ని ఉంటాయి, చూసుకోండి. సఖి. కార్తీక్ శాంతిని చూడగానే లవ్, అట్రాక్షనో, ఇష్టమో ఏదో ఒకటి పడిపోతాడు. శాంతి కూడా ఇష్టపడుతుంది, ఇంప్రెస్ అవుతుంది. బట్ కార్తీక్లో తొందర ఆర్ బయట అయితే పడే పర్సన్ కాదు. నా దృష్టిలో ఇది లవ్ కాదు అంటుంది. ఎస్, తన దృష్టిలో ఇది లవ్ కాదు. ఫీల్ అయ్యే వరకు చెప్పదు, ఒక్కసారి కూడా చెప్పదు. లవ్ చేస్తూనే ఉంటుంది కార్తీక్ని, బట్ చెప్పదు. ఇలా హ్యాపీగా సాగుతున్న లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు, ఇద్దరికి బాధలు. కార్తీక్కి గిల్ట్. ఎనీవే లవ్ ఉంది, సో ఎఫర్ట్స్ పెడతాడు తన శాంతి కోసం. దాన్ని కూడా అపార్థం చేసుకొని చివరికి నిజం తెలిసి కార్తీక్ కావాలి అనుకున్నప్పుడు అగైన్ ఒక డిస్టర్బెన్స్. అలా టోటల్గా ఇద్దరు కోల్పోయే అంచుల వరకు వెళ్ళినప్పుడు ఆ టైంలో అక్కడ ఒక కపుల్ని చూశాక కార్తీక్ రియలైజ్ అయ్యి చెప్తాడు, అది కాదు లవ్, స్టార్టింగ్లో నేను నీకోసం తిరిగింది, ఇప్పుడు నీకోసం తిరిగాను చూడు, ఇది లవ్ అని. భయం వేసిందా అని అడుగుతూ అప్పుడు కూడా టీజ్ ఆర్ లవ్, పొసెసివ్నెస్గా ఉంటూ శాంతి అప్పటి వరకు చెప్పకుండా అప్పుడు చెప్తుందే, చెప్పగానే ఆ సాంగ్ కార్తీక్ ఎగ్జాక్ట్గా శాంతి డైలాగ్స్ చెప్పడం ఆ ఐ లవ్ యూకి. అండ్ శాంతి ఓన్లీ ఐ లవ్ యూ అంటూ మాత్రం చెప్పడం రిలేటబుల్. అబ్బా ఏం స్క్రీన్ ప్లేరా బాబు. ఇంత అందమైన సీన్స్ అసలు తీసిన వాళ్ళకి, మణిరత్నం గారికి, యాక్ట్ చేసిన మాధవన్ అండ్ శాలిని గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలామందికి హ్యాట్స్ ఆఫ్. జస్ట్ ఇదంతా రాసి ఒక్క ఈ క్లైమాక్స్ సీన్ చూస్తే నైట్ నాకు కంట్లో నీళ్ళు హ్యాపీనెస్తో ఎండ్కి అలా స్మైల్ వచ్చేసింది. హ్యాపీ మూవీలో మై బ్యూటిఫుల్ రోజెస్ అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది ఆ పోలీస్ది. అలా అనిపిస్తారు వీళ్ళు, అంత క్యూట్గా ఇద్దరు కపుల్లా ముద్దుగా. నా లైఫ్ లాంగ్ లవ్ చేసే ఫిలిమ్స్లో ఇది ఒకటి. మనసంతా నువ్వే, ఇది కూడా నా వన్ ఆఫ్ ద లైఫ్ లాంగ్ లవ్ చేసే మూవీస్లో ఒకటి. చిన్ననాటి స్నేహంతో మొదలైంది ఈ ప్రేమకు తొలిమెట్టు, జీవితాంతం ఉండాల్సింది స్నేహం కదా. అలాంటి ప్యూర్ ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్ నుండి వచ్చింది ఈ ప్యూర్ ఇన్నోసెంట్ లవ్. ఇది అడ్డంకులు, ఫ్యామిలీ కోసం వదులుకుంటాడు వేణు. కానీ అనుకి కొన్ని నిజాలు తెలిసి వెళ్తుంది. వేణు చావు బ్రతుకుల మధ్య సిచ్యువేషన్. యాక్చువల్లీ చనిపోతాడు కూడా. అనుకి లైఫే వేణు. ఆ హాస్పిటల్లో చుట్టూ ఉన్న వాళ్ళందరికన్నా మొదటి నుండి ప్లస్ ఎక్కువ లవ్ చేసింది వేణునే, అనువే. తన జీవితమే వేణు అన్నట్టు ఉంటుంది. చనిపోగానే అలా ఒక శూన్యంలో అయిపోయినట్టు తన లైఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ రీమా గారి యాక్టింగ్ అసలు టాప్ నాచ్, భలే ఉంటుంది. కానీ వాళ్ళ ప్రేమ గుర్తుతోనే మళ్ళీ పుడతాడు వేణు. ఆగిపోయిన హార్ట్ మళ్ళీ బీట్ అవుతుంది. ఇక్కడ సునీల్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ హీరోయిన్కే చెప్తారు. ఎందుకంటే తనకి తెలుసు వాళ్ళ లవ్ స్టోరీ, లవ్ బాగా అక్కడున్న వాళ్ళందరిలోకి అసలు ఎవరికి సరిగ్గా తెలీదు. తనకి చెప్పాకే డాక్టర్స్ని పిలవడానికి వెళ్తాడు. అను పరిగెట్టి వెళ్ళడం, ఆ సీన్కి బాధ వచ్చేస్తుంది. చిన్నప్పుడు అయితే నీళ్ళు అలా జారేవి కంట్లో నుండి. ఆ శారీ, నెక్లెస్, వాళ్ళిద్దరి సైన్, ఇదంతా నా మైండ్లో అలా ఉండే సీన్ చిన్నప్పటి నుండి. చాలా బాగుంటారు ఇద్దరు. వీళ్ళు కూడా టుగెదర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. ప్రియురాలు పిలిచింది. చూడగానే ఇంప్రెస్ అయ్యి స్ట్రైట్ అండ్ స్వీట్గా ప్రపోజ్ చేసేస్తాడు. బాగుంటుంది ఆ ప్రపోజల్. వాళ్ళిద్దరు లవ్ జర్నీ అంతే స్వీట్గా ఉంటుంది. సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వాటితో లాస్ట్లో సౌమ్య నేను పెళ్లి చేసుకొని నిన్ను అంటుంది, అట్లీస్ట్ ఫేస్ కూడా చూడకుండా. మనోహర్ మీద ఎంతో లవ్ ఉన్నా కూడా ఇక్కడ అసలు మనోహర్కి ఏం అర్థం కాదు. తన గోల్ అచీవ్ చేసి ఇష్టపడిన సౌమ్యని చేసుకుందాం అన్న థాట్స్లోనే ఉంటాడు. గోల్ అచీవ్ చేసిన మ్యాటర్ హ్యాపీగా చెప్పడానికి వస్తాడు. బట్ ఈ రిప్లై వచ్చేసరికి అసలు ఏం అర్థం కాదు. బట్ వాళ్ళిద్దరు లవ్ ఒకరి మీద అండ్ ఒకరినొకరు వదిలి ఉండలేకపోవడంతో మళ్ళీ ఒకటవుతారు. లాస్ట్లో అంతా ఓడిపోయానన్నట్టు నిలబడటం, స్వీట్ ఓన్లీ సైకిల్తో, ఎక్స్ప్రెషన్స్తో, కళ్ళ భాషతోనే మాట్లాడి ప్రపోజ్ చేయడం, ఒక్కటవడం, వెళ్ళేటప్పుడు మమ్ముట్టి గారితో చెప్పే ఎక్స్ప్రెషన్, ఆ బీజియం ఫ్యాంటాస్టిక్. అసలు స్వీట్ బెస్ట్ క్లైమాక్స్ ఇది కూడా. స్వర్ణకమలం.
ప్రపోజల్స్ వీడియోలో చెప్పినట్టు హీరోయిన్ మీనాక్షి కెరియర్ కోసమే చేశాడు చంద్రం. ఫస్ట్ నుండి ఏం చేసినా గౌరవం, ఇష్టం ఏదైతేనే మీనాక్షిని అర్థం చేసుకోవాలి అంటే తన ప్లేస్లో ఉండి అనుభవించాలి, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. సో చంద్రం వల్ల, తను చేసిన పనుల వల్ల తన దగ్గర ఎంత విలువైన కళ ఉందో, నాకు ఇక్కడ వర్డ్ పలకడం రాకపోతే క్షమించాలి. సో ఆ విలువ తెలుసుకున్నాక తను సెటిల్ అయ్యి ఇంకా దూరం అవుతాం అనుకునే టైంలో చంద్రం ఇచ్చిన లెటర్లో వాళ్ళిద్దరి మధ్య లవ్ని రియలైజ్ అయ్యి చంద్రం కోసం క్షణం ఆలస్యం చేయకుండా వచ్చేసింది పరుగు పరుగున. అక్కడ మనకి టెన్షన్, ఆ లెటర్ చదువుతున్నంతసేపు కూడా మనం కలుస్తారా లేదా అన్న టెన్షన్ ఉంటుంది ఆడియన్స్కి. అక్కడ రీచ్ అయ్యాక, కలిసాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, భానుప్రియ గారు కళ్ళతోనే మాట్లాడడం, అందులోనే ఎన్నో పదాలు ముచ్చటగా ఉంటారు ఈ సీన్లో వాళ్ళు. ముత్యమంత ముద్దు. లవ్ స్టోరీనే యూనిక్, స్వచ్ఛమైన నిజమైన ప్రేమకు అర్థం అనుదీప్ ప్రేమ. చూసి తెలుసుకోండి. అలాంటిది ఎన్నో దెబ్బలు ఈ సొసైటీలో ఉండే చెత్త మెన్ వల్ల తిన్న విద్యాధరి అనుదీప్ని కూడా అలాంటి వాడే అనుకుని అసహ్యించుకొని ఇలా ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంది అనుదీప్ పట్ల. అలాంటి అనుదీప్ తన కోసం ప్రాణాలు ఇచ్చి మరి కాపాడాడు అన్న సేమ్ బిహేవియర్ చూపిస్తుంటే అతని మీద గౌరవం, అభిమానం ఉన్న వ్యక్తి ద్వారా నిజం తెలుసుకొని రియలైజ్ అయ్యి మొదటిసారిగా ప్రేమ కలుగుతుంది విద్యాధర్కి. తన ప్రేమతో చనిపోయిన అనుదీప్ని మళ్ళీ రప్పిస్తుంది. ప్రేమకి అంత పవర్ ఉంది. ఎస్, మూవీ చూడండి. అలా ఫైనల్గా వాళ్ళ కిస్తో ఎండ్ అవుతుంది మూవీ. వాచ్ అండ్ ఎంజాయ్ ఈ ఫెంటాస్టిక్ మూవీని. గీతాంజలి, ఇది ఇంకో మణిరత్నం గారి మ్యాజిక్. సో మనకి తెలుసుగా, ప్రకాష్కి ఏమో క్యాన్సర్ అండ్ గీతాంజలి తనకి సేమ్ హార్ట్ డిసీజ్, ఎల్ పేషెంట్. అసలు ఈ స్టోరీనే యూనిక్, వాళ్ళ లవ్ స్టోరీ స్వీట్. సో ఫైనల్గా ప్రకాష్ గురించి నిజం తెలిసి తట్టుకోలేని గీతాంజలి ప్రకాష్ని దూరం పెడితే తనని బాధ పెట్టలేక అంగీకరిస్తూ ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని స్టార్ట్ అవుతుంటే కోమా నుండి బయటకు వచ్చిన గీత తనని చూడాలి అనుకోవడంతో రైల్వే స్టేషన్కి ఇంకా రష్గా స్టార్ట్ అవుతారు. ఎలా అయితేనే హ్యాపీగా కలుస్తారు. వాళ్ళ జీవితం రేపు ఏమవుతుందో తెలియదు, కానీ ఈ క్షణం మాత్రం ఇలా హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేస్తూ అన్నట్టు వాళ్ళకిస్తూ మంచి మెసేజ్తో మూవీ ఎండ్ అవుతుంది. ఫెంటాస్టిక్ మూవీ. లేడీ స్టైల్, చేతిలో ఉన్న టాలెంట్ని కూడా ఏవో మూఢనమ్మకాలతో పక్కన పడేస్తాడు. ఈజీ వేగా లైఫ్ని రిచ్గా చేసుకోవాలి అని సుందరం. తర్వాత ఏమో జరిగి రియలైజ్ అయ్యి తను చేసిన వాటికి క్షమాపణ చెప్పి ఇక వెళ్ళిపోదాం అక్కడి నుండి అని చూసే ఆ సీన్లో ఆడియన్స్కి టెన్షన్, నిజంగానే వెళ్ళిపోతాడా అని. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి ఎక్స్ప్రెషన్స్, ఆ మ్యూజిక్, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారు కళ్ళతోనే మాట్లాడడం, ఆ అపరాధన భావం, అది ఇది అసలు ఆ ప్రసాద్ గారి నటనని చూపించేది ఒక చిన్న సీన్, చిన్న ఎగ్జాంపుల్, చాలా బాగుంటుంది ఆ ఎండింగ్. అండ్ వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. టక్ జగదీష్, ఇది ఎండింగ్ కాదు కానీ ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు. మనందరం మనుషులుగా సాటి మనుషుల నుండి కోరుకునేది లవ్, అండర్స్టాండింగ్. మరికొన్ని అందులో అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. మనలో మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కొంతమందికి ఎదురైండొచ్చు. మనం మంచిగా చేసినా, మనసులో మంచితోనే చేసినా అపార్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళు ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా యాక్చువల్లీ అది బయట వాళ్ళు అయితే వేరేది, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా అలాంటివి ఎదురైతే బాధపడుతుంది తప్ప సైలెంట్గా ఇంకేం చేయలేం. బాధపడటం అనేది కూడా చాలా చిన్న విషయం, అంతకన్నా పెద్దగానే ఉంటుంది ఆ ఫీలింగ్. అలాంటిది పాపం జగదీష్కి ఎన్నో జరుగుతుంటాయి స్టార్టింగ్ నుండి. చెప్పలేనన్ని ఎన్నో మంచి చేసినా ఒక పైకి ఇలా ఉంటున్నాడు అన్న దాంతో చక్కగా జడ్జ్ చేసేస్తారు రాంగ్గా ఆ ఫ్యామిలీ వాళ్ళే. అన్నింటినీ సైలెంట్గా భరిస్తాడు. ఆఖరికి అతిపెద్ద నింద వేసి ఈ ఫ్యామిలీలో వాడే కాదు అని ఇలా ఎన్నో ఎన్నో అన్నాక తట్టుకోలేక హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బాండ్, నానిగారి ప్లస్ రీతు గారి యాక్టింగ్ సీన్ అదిరిపోద్ది. ఐ బెట్ అందరూ మనలో అలాంటి పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారు మూవీ మొత్తానికి. అండ్ కపుల్స్ బెస్ట్ సీన్స్లో ఇది డెఫినెట్లీ ద బెస్ట్ వన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిలేట్ అయ్యే సీన్ ఐ థింక్ గ్యాంగ్ లీడర్. వీళ్ళ లవ్ లిస్ట్లో చాలా మోస్ట్లో ఆర్ రియల్ లైఫ్ స్టోరీస్లో మెనీ హర్డల్స్, ఫైట్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ చాలాదేమో, కానీ చాలా స్వీట్. అండ్ ఈ ఒక్క సీన్ చాలు ఈ మొత్తం మూవీలో వాళ్ళ లవ్ ఎంత లవబుల్గా ఉంటుందో చూడటానికి. వైఫ్ ఆర్ హస్బెండ్ మన పార్ట్నర్కి తెలుస్తాయి కదా మన ఇన్నర్ సీక్రెట్స్, మోస్ట్ డీప్వి ఏమైనా. అలానే వీళ్ళని చంపడం మన హీరోయిన్కి మాత్రమే తెలుసు, వేరే వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియకుండా బటన్ పెట్టేయడం, ఎప్పటికీ అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు చూపించడం, అది రియల్లీ స్వీట్. ఈ ఒక్క సీన్ చాలు ఈ మూవీ మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీకి సంబంధించి. ఫిదా, నార్మల్గా భాను చేసుకొని పెళ్ళి అనేది ఇంట్లో నాన్నని, ఇంట్లో వాళ్ళని వదలలేక. సో నిజంగానే ఆడపిల్ల ఎందుకు వెళ్ళాలి, అలాంటి టైంలో లవ్లో పడుతుంది. బట్ ప్రపోజ్ చేయడం ఏమో కానీ రిజెక్ట్ చేసేస్తుంది.
తను అమెరికాలోనే ఉండాలి అని అనుకుంటాడు అని అనుకొని, కానీ ప్రేమను దూరం పెట్టినా వదులుకోలేకుండా ఒకటవుతారు. చివరికి తన కోసమే వరుణ్ ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోవాలి అని అనుకుంటాడు. ఇది డెఫినెట్లీ యూనిక్ అండ్ ఫ్యూచర్లో జరిగే మంచి అని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఏవో ఒక 3 అలా బాగుండే తప్ప మిగతా అన్నీ కూడా క్లాసిక్స్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్, ద బెస్ట్. ఏవి మించలేనివి. చెక్ ఇట్ అవుట్. ఇప్పటికీ మీరు ఆ మూవీస్ చూడకపోతే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నాకని నచ్చుతున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.